దేవా మీ మాటలను ధ్యానిస్తూ ఉంటుండగా తగినటువంటి ఏకాగ్రతను ఆలోచన గ్రహింపు శక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఈ పిల్లలందరూ జాగ్రత్తగా మీ మాటలు విని ఆలకించగలిగేటువంటి ధన్యతను అనుగ్రహించమని, పరిశుద్ధాత్మక సహాయం మా అందరి పట్ల ఉంచమని మా రక్షకుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమ గల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు నామమున ప్రియులైన మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని వారలారా, నిన్నటి దినమున మనము ధ్యానించినటువంటి మాటల్లో శారాయి గురించినటువంటి సందర్భము రాగా, అందులో మీదటికి ఈ దినమున నీవు కుమారుని కంటావు అని చెప్పి అన్నప్పుడు శారాయి నవ్వుకున్నది. ఎందుకు నవ్వుకున్నది అని అంటే 11వ వచనంలో అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను. ఇది సందర్భం. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను. స్త్రీ ధర్మము అనంటే 13-14 సంవత్సరాలు వచ్చిన తర్వాత సహజంగా ఇప్పుడున్నటువంటి అలవాట్లను బట్టి కొంచెం ఫ్రీ మెచ్యూర్డ్ కూడా అవుతున్నారు. సరే, మెచ్యూర్డ్ అయినటువంటి సమయం నుండి వారికి పీరియడ్స్ అనేటువంటివి ప్రారంభమవుతాయి. అంటే పిల్లలను కనటానికి గర్భము సిద్ధమైంది అని దాని అర్థం. ఇది ఒక 40-45 సంవత్సరాలు బలంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వారికి మరికొన్ని సంవత్సరాలు, అంటే మరొక 3-4 సంవత్సరాలు సహజంగా సగటున స్త్రీలందరికీ కూడా గర్భము ధరించేటువంటి శక్తి తగ్గిపోతుంది. అంటే హార్మోన్లు రిలీజ్ అవ్వవు, పీరియడ్స్ అవ్వవు. దాన్నే వాళ్ళు రకరకాలైనటువంటి పదాలతో, రకరకాలైనటువంటి భాషలతో చెప్తూ ఉంటారు. సరే, ఏదేమైనా అప్పటికి వారు పిల్లలను కనేటువంటి దశ ఆగిపోయింది అని దాని అర్థం. అయితే అక్కడక్కడ రేరుగా కొన్ని కేసులు చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. 70 సంవత్సరాలకి 80 సంవత్సరాలకి పిల్లలను కన్నారు అని చెప్పి అలాంటివి జరిగితే ప్రపంచ వార్తగా మారిపోతూ ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికీ శారాయి గారికి స్త్రీ ధర్మము ఏదైతే ఉంటుందో ఆ ధర్మము నిలిచిపోయింది అనంటే బహిష్టు ఆగిపోయింది అని దాని అర్థం. మరి బహిష్టు ఆగిపోయిన తర్వాత, వృద్ధులైన తర్వాత, అందున 90 ఏండ్లు శారాకి, 89 శారాకి, 99 ఏండ్లు అబ్రహాముకి వచ్చినప్పుడు వారు పిల్లలను కనగలిగేటువంటి శక్తి, సామర్థ్యాలు కలిగి ఉంటారా? నిన్నటి దిన మన సహోదరుడు జనార్దన్ ఈ ప్రశ్న అడగటం జరిగింది. వాళ్ళు సహజ ప్రక్రియలోనే
పిల్లలను కన్నారా? లేదంటే దేవుడు ప్రత్యేకంగా మరియ విషయంలో అద్భుతం చేసినట్టుగా ఆ రకంగా ఏదైనా అద్భుతం చేసి కుమారుని ఇచ్చాడా అని అడగటం జరిగింది. ఈ విషయంలో నిజానిజాలు ఏంటి అనేటువంటి విషయాన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని వారులారా, సహజంగా మన ఇంటి పెరటిలో పెట్టుకున్నటువంటి చెట్టు మొదలుకొని వ్యవసాయ క్షేత్రాలలో నాటేటువంటి తోటల వరకు, మామిడి తోట కావచ్చు, కొబ్బరి తోట కావచ్చు, నిమ్మ తోట, బత్తాయి, ద్రాక్ష, ఇలా రకరకాలైనటువంటి తోటలని మనం పెట్టుకుంటూ ఉంటాం. తోటలను పెట్టుకున్నప్పుడు అది ఎప్పుడైతే మొదటగా పూతకొస్తుందో అప్పుడు రైతులు ఆనందపడతారు. ఆ ఆనందంలో భాగంగా వారు ఆ వ్యవసాయ క్షేత్రంలోనికి, తోటలోనికి వెళ్ళి, సరే వాళ్ళది ఒక ఆచారం అనుకోవచ్చు, ఒక సాంప్రదాయం అనుకోవచ్చు, ఆనందంలో భాగంగా వారు ఆ తోటకి పూజలు చేయటం జరుగుతూ ఉంటుంది. ఇది బాగా ఈ తోట పూత నిలబడాలని, ఆ పూసిన పూత బాగా కాయాలని, మంచి పంట ఫలము రావాలని ఉద్దేశించి మేబీ వాళ్ళ ఇష్ట దైవము అలాగే తోటకి పూజలు చేసి వారి ఆనందాన్ని 10 మందిని పిలిచి పంచుకోవటం జరుగుతుంది. బంధువులు, దగ్గర వాళ్ళు ఎవరిని పిలుచుకొని ఆ రకంగా వారి ఆనందాన్ని పంచుకోవటం జరుగుతుంది. అలాగే పిల్లలు, ఆడపిల్లలు మొట్టమొదటిసారిగా ఈ మెచ్యూర్డ్ అయినప్పుడు పూర్వపు రోజుల్లో జనాభా తక్కువ. మన తాతల కాలంలో జనాభా చాలా తక్కువ. విస్తారమైనటువంటి, విశాలమైనటువంటి ఈ భూప్రపంచములు అక్కడక్కడ విసిరి పారేసినట్లుగా ఉండేటువంటి జనాభాలో ఇప్పటి మాదిరిగా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి వచ్చేటువంటి రవాణా సౌకర్యము లేనటువంటి రోజులవి. అలాగే ఇక ఫోన్ కమ్యూనికేషన్ అనేటువంటి ఆ ప్రస్తావనే మనం చేయలేము. అలాంటి రోజుల్లో వారి కుమార్తె మెచ్యూర్డై వివాహానికి సిద్ధంగా ఉన్నది అనేటువంటి విషయము వీళ్ళకి నెలువైనటువంటి వ్యక్తులకి, అంటే చుట్టాలకి, బంధువులకి, స్నేహితులకి, ఇంకా మిగిలినటువంటి జనాలకి తెలిసేటువంటి అవకాశము ఉండదు. కాబట్టి ఆ రోజుల్లో వారు ఏం చేసేవారు అని అంటే, ఈ బంధువులని, తెలిసిన వారిని అందరినీ పిలుచుకొని, ఇదిగో మా పాప మెచ్యూర్డ్ అయింది, వివాహానికి సిద్ధంగా ఉంది అని తెలియచేసేటువంటి దానికి సాంకేతంగా వీరందరినీ పిలిచి ఓ పండగ చేసేటువంటి వారు. అది ఇక ఆచారంగా, సాంప్రదాయంగా ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్నది. కాకపోతే ఇంకా రూపాంతరము చెందింది. అంటే గ్రాండ్గా, అట్టహాసంగా చేయాలి అనేటువంటి విధంగా జరిగింది. అయితే అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, అప్పుడు మెచ్యూర్డ్ అయినా కూడా ఇతరులకు అంతగా తెలిసేది కాదు, పిలిచి చెబితే కానీ. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మెచ్యూర్డ్ అయ్యారు అని తల్లిదండ్రులు గ్రహించిన మరుక్షణములోనే ఊరంతా పాకిపోతున్నది. ఈ ఫోన్ల పుణ్యమా అని సర్కిల్ అంతా తెలిసిపోతున్నది. ఈరోజు ఉన్నటువంటి యువత యొక్క పోకడ మనకు తెలుసు. ఊర కుక్కలు ఎంతో,
ఈనాటి యువత అంతా అనేటువంటి దశలోనికి వెళ్ళిపోయింది. ఇంకా చెప్పాలంటే వయసుతో నిమిత్తము లేకుండా ఈ మనుష్యులు కాస్త మృగాల రూపాలు ఎత్తుతున్నారు. కాబట్టి ఈరోజు మనం పని కట్టుకొని మా కూతురు మెచ్యూర్డ్ అయింది అని చెప్పాల్సినంత అవసరం ఏమీ లేదు. మనం చెప్పకపోయినా సమాచారం వెళ్ళిపోవచ్చున్నది. దాన్ని ఇప్పుడు మా మెచ్యూర్డ్ అయింది అని ఇలాంటి తప్పుడు ఆలోచనలు ఉన్నటువంటి యువతకి మనము పబ్లిసిటీ, అడ్వర్టైజ్మెంట్ చేసి మనమే అనవసరంగా వాళ్ళు తప్పు చేయటానికి, అంటే మన కుమార్తె విషయంలో వారు తప్పుడుగా ట్రీట్ చేయటానికి ఒక అవకాశం కల్పించినటువంటి వాళ్ళం అవుతున్నాం. గనక ఆ రోజుల్లో మెచ్యూర్డ్ అయినప్పుడు చెప్పకపోతే కష్టం. ఈరోజు మెచ్యూర్డ్ అయింది అని చెబితే నష్టం. ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. సరే, ఏదేమైనప్పటికీ కుమార్తె మెచ్యూర్డ్ అవుచున్నది అనంటే ఎవరి మూలంగా, ఎలా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాల్సి ఉంటున్నది. తల్లి గర్భములో ఒక పిండము ఏర్పడుచున్నది అనన్నా, ఇక తండ్రి గర్భము నుండి కూడా ప్రాసెస్ ప్రారంభమవుతుంది. ఓకే, ఒక శుక్రకణం ఏర్పడాలన్నా తల్లి గర్భములో ఒక పిండము, అంటే అండముతో తర్వాత పిండము ఏర్పడాలన్నా ఆ పిండము 9 నెలలు పెరిగి బాబుగానో పాపగానో జన్మించాలి అనన్నా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఏర్పాటు ఉండాలి. ఓకే, ఆ దేవుని యొక్క ఏర్పాటును బట్టి పిల్లలు జన్మిస్తున్నారు. జన్మించినటువంటి పిల్లలు దేవదారు మ్రానుల వలె ఎదుగుచున్నారు. ఓకే, యవ్వన ప్రాయంలోనికి వస్తున్నారు. అలా యవ్వన ప్రాయములోనికి వచ్చినటువంటి వారికి ఈ రకమైనటువంటి మెచ్యూర్డ్ బాడీని తయారు చేస్తున్నాడు దేవుడు. దానిని మనము గ్రామాలలో వాడుక భాషలో పుష్పవతి అని అంటారు. పుష్పవతి అయింది అని చెప్తుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఫలించింది అని ఉద్దేశం. ఒక చెట్టు పెరిగిన తర్వాత దానికి సార్థకత ఎప్పుడు అయినట్లు, ఎలా అయినట్లు అని మనం ఆలోచిస్తే అది పూత పూసి కాత కాసి ఫలించినప్పుడు దానికి సార్థకత అయినట్లు. పూత పూసింది అనంటే ఫలించటానికి సిద్ధంగా ఉన్నది అని. మరి ఆ పూత ఎలా పూస్తుంది, ఎవరి వలన పూస్తుంది అనంటే ఇన్ జనరల్గా దేవుడు టూకీగా ఒక మాట సెలవిచ్చాడు. ఒక చెట్టు యొక్క పువ్వు ఎలా పూస్తున్నది అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటే నీ కుమార్తె ఎలా పెద్ద మనిషి అయింది అనేటువంటి విషయాన్ని నీవు అర్థం చేసుకోగలుగుతావు. అందుకు గాను మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనాన్ని చూస్తే, వస్త్రమును గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అడవి పువ్వులు ఎలాగున ఎదుగుచున్నవో ఆలోచించండి. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క రకమైనటువంటి పుష్పం. ఆ పుష్పము చాలా అందమైనదిగా, రంగురంగులుగా,
ఆకర్షణీయమైనటువంటిదిగా ఉంటుంది. ఆ పుష్పములో మకరందము మంచి సువాసనను ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. దానికి ఆ అందము, ఆ మకరందము ఎలా వచ్చింది అని అంటున్నాడు దేవుడు. నేనే ఇచ్చాను, నేనే ఇచ్చాను. ఎంత బంగారం ఉన్నా, ఎంత వెండి ధనము ఉన్నా, నేను కలగచేసినటువంటి పుష్పముతో ఎవడు సమానంగా అలంకరించుకోలేడు అని అన్నాడు. అక్కడ మనం కిందికి చూసినట్టయితే, అవి కష్టపడవు, ఉడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలననైనను అలంకరింపబడలేదు. నిజానికి అది నిజం. ఎంత బాగుంటుందండి పుష్పం! కళ్ళకు ఇంపుగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. అలాంటి పుష్పాన్ని నేనే పూయిస్తున్నాను, నేనే దాన్ని ఫలింప చేస్తున్నాను అని అంటున్నాడు. ఇక స్త్రీల విషయంలోనికి వస్తే, ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నటువంటి అవ్వగారికి స్త్రీ ధర్మము నిలిచిపోయింది అని అన్నాం కదా. అంటే మొదటగా యవన దశలోనికి వచ్చిన తర్వాత ఆ ధర్మమును ప్రారంభించేటువంటి వాడు దేవుడే. ధర్మము ఆగిపోయిన తర్వాత మరి తిరిగి మరల ప్రారంభించగలిగేటువంటి శక్తి దేవుడికి ఉందా? ఇప్పుడు శారా గారు నవ్వినప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వయస్సుతో నిమిత్తము లేకుండా నేను ధర్మమును ఇవ్వగలను, నేను ఏమైనా చెయ్యగలను అని చెప్తున్నాడు. ఒకానొక దశలో అబ్రహాం గారు కూడా నవ్వుకున్నారు కదా. ఎందుకు నవ్వుకున్నారు అనంటే, మనకక్కడ ఒక మాట ఉంటుంది. ఆదికాండం 17వ అధ్యాయము, ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శార కనునా అని అన్నాడు. అయ్యా, మీరు నింపాదిగా చల్లగా చెప్తున్నారు మాట. మేమేమో కండరాలు క్షీణించి చర్మం ముడతలు పడి వణుకుచున్నటువంటి వయస్సులో మేమున్నాం, నరాలు బలహీనపడి. ఇప్పుడు మీరు అంటున్నారు మీదటికి నేను మీకు సంతానమును ఇస్తాను అని అంటున్నారు. మీదటికంటే నాకు 100 ఏళ్ళు ఉన్నది. ఇప్పుడు నాకు 99, అంటే దేవుడు చెప్పేటప్పటికి అబ్రహాంకి 99 ఏళ్ళు, మీదటికంటే 100 ఏళ్ళు అవుతాయి. అలాగే శారకి 89, మీదటికంటే 90 ఏళ్ళు అవుతాయి. ఈ 90 ఏండ్ల నాకు సంతానం కలుగుతుందా? 100 ఏండ్ల నాకు సంతానం కలుగుతుందా? 90 ఏండ్ల శార కంటుందా? లోకంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఇలాంటిది జరుగుతుందా? ఇది వింతగా ఉండదు? ఒకవేళ నిజంగానే అది జరిగితే లోకం ఎంత నవ్వుకుంటుంది? ఆశ్చర్యం ఒకవైపు, ఆనందం మరొక వైపు, ఆట పట్టించేటువంటి వారు ఇంకొక వైపు, ఇలా రకరకాలుగా ఉంటారు కదా అని చెప్పి అతడు నవ్వటం జరిగింది. అంటే ఇక్కడ అబ్రహాము గారు సంశయించటము అనేటువంటి మాట కాదు, కానీ ఆ వయస్సులో పిల్లలను కనటము అనంటే ఎలా ఉంటుంది చూడడానికి అనేటువంటి కోణంలో నవ్వాడు ఆయన.
ఓకే. మొత్తానికి ఈ వయస్సులో ఇది మాకు సాధ్యమవుతుందా అనంటే వెంటనే 18వ అధ్యాయము 14వ వచనంలో ఏమన్నాడు దేవుడు? హ్మ్. శారయి మాటను బట్టి, అబ్రహాము గారి మాటను బట్టి 14వ వచనంలో ఏమన్నాడు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నేను నియమించిన నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును అననగా, అంటే అప్పుడు శారా కుమారుణ్ణి కంటుంది అని అన్నాడు. నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి. 90 ఏండ్లకు శారా కనగలుగుతుందా? శారా పక్కకు పెట్టండి. మామూలుగా ఒక మనిషి, ఒక సగటు మనిషి 90 ఏండ్లకి పిల్లలను కనగలుగుతారా? అంత శక్తి వారికి అప్పుడు ఉంటుందా అనంటే, ఇప్పుడు మనకు తెలిసిందే, ఆదాము నివసించిన వయస్సు వేరు, ఆయన ఆయుష్ వేరు. ఆ కాలంలో చాలామంది కొన్ని తరాల వరకు, అంటే నోవాహు తదనంతరపు తరం వరకు వందల వయసులలో వాళ్ళు జీవించారు. అప్పుడు వాళ్ళకది 90 ఏండ్లు 100 ఏండ్లు అనంటే సాధారణమైనటువంటి వయస్సు అది. కానీ దేవుడు ఎప్పుడైతే 120 సంవత్సరాలు అని చెప్పి ఒక డెడ్ లైన్ విధించటం జరుగుతున్నదో, అప్పటి నుండి మనిషి యొక్క శక్తి సామర్థ్యాలు క్షీణిస్తూ వచ్చాయి. ఇప్పుడు అదే 120 సంవత్సరాలు డెడ్ లైన్ అనేటువంటి ప్రాసెస్ కొనసాగుతున్నది ఇప్పటికీ. అయినా కూడా ఇప్పుడు చూడండి పరిస్థితి. కనీసం ఆ 120 ఏండ్ల వయస్సు బ్రతకగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఆ తరముతో పోల్చుకున్నా కూడా మన తాతలు కింటాలు బరువుని సునాయాసంగా మోసేటువంటి వారు. నా వరకు వచ్చేసరికి అది 50 ఏండ్లకు 50 కిలోలకి తగ్గిపోయింది అది. ఇప్పటి తరమును మనం చూసినట్టయితే 25 కిలోలు ఎత్తటమే వాళ్ళకి గగనంగా మారిపోయింది. అంటే ఏమవుతున్నది? బరువు, అంటే వాళ్ళ యొక్క బలము అనేటువంటిది క్షీణిస్తూ వస్తున్నది. బరువు మోయటము అనేటువంటి విషయంలో బలము క్షీణించటం అనేటువంటిది ఎంత సహజంగా జరిగిపోతున్నదో, పిల్లలను కనేటువంటి స్టామినా కూడా అంతే ప్రభావవంతంగా తగ్గిపోవచ్చున్నది. అందుకే చూడండి, అప్పుడు సంతానం అంటే సహజంగా జరిగిపోయేది. సహజంగానే గర్భం ధరించేది, సహజంగానే గర్భం మోసేది. గర్భము ఉండగానే వీళ్ళు బరువులెత్తే పనులు చేసేవారు, దూర ప్రయాణాలు చేసేవారు, నడిచేవారు, అన్ని పనులు, వ్యవసాయ పనులు అవన్నీ చేసుకునేటువంటి వారు. మళ్ళీ సహజంగానే డెలివరీ అయ్యేటువంటి వారు. కానీ ఈ రోజుల్లో చూడండి, అబ్బో, గర్భము రావటమే గగనం. వచ్చింది అంటే అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితి. కంప్లీట్గా బెడ్ రెస్ట్ అంట. ఆ బెడ్ రెస్ట్లో ఉన్నా కూడా ఫ్రీ మెచ్యూర్డ్. ఏమండి, ఒకవేళ సమయం వరకు ఉన్నా కూడా నార్మల్ డెలివరీ అనేటువంటిది గగనంగా మారిపోయింది. 100 కేసుల్లో 90 కేసులు కోసి తీయటమే, సర్జరీ చేసి పిల్లలను బయటకు తీయటమే. కానీ సహజమైనటువంటి ప్రక్రియలో డెలివరీ అవ్వలేకపోతున్నారు. గల కారణం ఏంటంటే బలహీనము చెందటం. బలహీనం ఎందుకు అయ్యారంటే దానికి రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మరి ఈ రోజుల్లో ఒక 90 ఏండ్లకి పిల్లలను కనటము అనంటే ఊహించటమే కష్టం. ఊహించటమే కష్టం అండి. ఇప్పుడు 30 ఏళ్ళు దాటితేనే ఆసుపత్రుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తుంది. అలాంటిది 90 ఏండ్లకి గర్భము ధరించగలగటము అంటే నిజంగా శారా చాలా గొప్పది.
అబ్రహాము చాలా గొప్పవాడు. మరి అది ఎలా సాధ్యమైంది? అది ఎలా సాధ్యమైంది? అంటే సరే ఎంత బలము కలిగినటువంటి వారైనప్పటికిని వృద్ధులయ్యారు వీళ్ళు. వృద్ధులయ్యారు. వృద్ధులైనటువంటి ఆ దశలో వారు పిల్లలను కనగలిగారు అనంటే ఎలా కనగలిగారు? మనుషులుగా వీళ్ళకు సాధ్యం కాని పనది. కానీ దేవుడికి సమస్తము సాధ్యము. ఎట్లాంటి వారు గాని ఏ పరిస్థితిలోనైనా ఆయన దాన్ని చక్కబెట్టాలి అని అనుకుంటే చక్కబెట్టగలడు అంతే. అంతెందుకండి యేసు ప్రభుల వారు ఏమన్నారు? మీరు ఈ పిల్లల్ని సైలెంట్‌గా ఉండమని ఆజ్ఞాపించినట్టయితే ఏమన్నాడు? అబ్రహామునకు రాళ్ళ వలన పిల్లలను పుట్టించగలడు అని అన్నాడు. అంటే ఇక దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే దాన్ని అమలు చేయటం అనేటువంటిది ఆయనకు పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. ఆయనకు సమస్తము సాధ్యము. రాళ్ళ వలన పిల్లలను పుట్టించగలిగినప్పుడు ఊడిగిపోయినటువంటి గర్భమును మరలా బలపరచలేడా అనంటే బలపరచగలడు అని అబ్రహాము గారు నమ్మారు. ఆ నమ్ముటను బట్టి ఎలా నమ్మాడు, ఏం జరిగింది అని మనం ఆలోచించినట్టయితే రోమపత్రిక 4వ అధ్యాయము రోమపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం నుండి, రోమపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం నుండి, నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, అంటే 90 ఏళ్లకు పిల్లలను కంటారు అనేటువంటి ఆనవాళ్ళు ఆ తరములో ఎక్కడ కనిపించినటువంటి రోజుల్లో అన్నమాట దాని అర్థం. ఓకే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలా అవ్వగలిగాడు? ఇలాంటివి ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాడు ఆయన. ఓకే, ఇప్పుడు మనం నిరీక్షించడానికి చాలా ఆధారాలు ఉంటాయి. ఆధారాలు ఉన్న తర్వాత నమ్మటమే గొప్ప విషయం అని అనుకుంటున్నాం మనం. కానీ ఆధారము లేనప్పుడే నమ్మాడు ఆయన. అది ఇంకా గొప్ప విషయం కదా. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై, రమారమి అంటే సుమారుగా దగ్గరగా అని దాని అర్థం. 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, అంటే 99 ఏండ్లకి ఇక ఏమున్నదిరా, అన్ని అవయవాలన్నీ చచ్చుబడిపోయాయి, కాళ్ళు రెక్కలు వణుకుతూ ఉంటాయి, కళ్ళు కనబడవు, చెవులు వినబడవు, ఏదో ఉన్నాము అనంటే ఉన్నాము అన్నట్టుగా ఉంటాము అన్నట్టు దశలో ఉన్నారు వాళ్ళు. 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. ఇంకేముంది, మాకు ఆశలు జాలి చేసుకున్నారనమాట వాళ్ళు. ఇప్పుడు మా నుండి మేమేమీ చేయలేము, మా నుండి ఏమీ కాదు అని ఒక నిర్ణయానికి వచ్చేసారు. వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ నిర్ణయానికి వాళ్ళు వచ్చేసారు. అలా రావటం కూడా మనం తప్పుపట్టలేము, అది నిజం కూడా. అయితే అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపగా, వీళ్ళు మృతతుల్యులైనా కూడా దేవుడు ఒకవైపు మాట ఇస్తున్నాడు. తన 75వ ఏట నుండి మాట ఇస్తూనే ఉన్నాడు. అదే పాస్టర్ గారు, నిరీక్షణ ఉంచు అమ్మా, ప్రార్థన చేసుకో, మేము కూడా ప్రార్థన చేస్తాము అంటే, ఈ ప్రెగ్నెన్సీ విషయమనే కాదు, జనరల్గా ఇంకేమైనా వాళ్ళకు
అవసరాలుండి, కోరికలుండి, అనారోగ్యం అనుకోండి, ఏదైనా స్వస్థత, ఉం? లేకుంటే ఆర్థిక సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ? దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండమ్మా. దేవుడు ఏదో ఒక దినమున ఉం? నీకంటూ ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ రోజు నీకు కావలసినటువంటి వాటిని అన్నిటినీ అనుగ్రహిస్తాడు అని అంటే, ఒకసారి చెప్తే ఓకే, బలపరిచినట్టుగానే ఉంటుంది. 2 సార్లు చెబితే ఓకే అంటున్నాడు, జరుగుతుందేమో అన్నట్టుగా ఉంటుంది. 3 సార్లు, 4 సార్లు, 10 సార్లు చెబితే ఈయన చెప్తూనే ఉంటాడు కానీ అది అయ్యేది కాదు, పోయేది కాదు అని చెప్పి పాస్టర్ మీద నమ్మకం పోతుంది, దేవుని మీద కూడా నమ్మకము పోతూ ఉంటుంది. కానీ ఇది మామూలు విషయం కాదండి. సుమారు 25 సంవత్సరాలుగా స్వయంగా దేవుడే చెప్తున్నాడు, నీకు సంతానం కలుగుతుంది, మీకు సంతానం కలుగుతుంది, ఆకాశ నక్షత్రములలో అవుతారు, ఇసుక రేణువులలో అవుతారు, విస్తారమైనటువంటి జనసంఖ్య ఉంటుంది, లెక్కకు మిక్కిలి సంతానమును మీకు ఇస్తాను. ఇదిగో ఈ కనాను భూభాగం అంతా మీద సీదో నుండి, దమస్కు నుండి క్రింద ఐగుప్తు ప్రాంతం వరకు ఈ భూభాగం అంతా మీకే ఇస్తాను అని చెప్తూ వస్తున్నాడు. ఎలా ఉంటుందండి? ఒకసారి బాగుంటుంది, 2 సార్లు బాగుంటుంది, 2 సంవత్సరాలు 10 ఏమండి 3-4 సంవత్సరాల వరకు బాగుంటుంది. కానీ 25 సంవత్సరాలుగా అదే మాట వింటూ వస్తున్నారు వాళ్ళు. ఎలా ఉంటుంది? ఏమంటే మనం ఏదైనా ఒక విషయం, అప్పుల బాధ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కావచ్చు, కూతురు పెళ్ళి కావచ్చు, ఇలాంటివి ఏవైనా కూడా ఎన్ని రోజులు మనం ఎదురు చూస్తూ విశ్వాసంతో ఉండగలమండి? మనకేదైనా సమస్య వచ్చినప్పుడు ఎన్ని రోజులు విశ్వాసంతో ఉండగలం? కొన్ని రోజులే. ఆ తదుపరి మన సహనము కోల్పోతాం. అలా సహనం కోల్పోయి ఏదో దేవుడు చేస్తాడు అనే నమ్మకంతో విశ్వాసంలోనికి వచ్చినటువంటి జనులు వీరనుకున్న కాల వ్యవధిలో అది జరగకపోయేసరికి ఈ దేవుని నమ్ముకుంటే మాకేం అవ్వట్లేదు, ఇక ఏమంగానప్పుడు ఇందులో కులాన్ని విడిచి, బంధువులను విడిచి మనం ఒక్కలమే ఇందులో కొనసాగటం ఎందుకు, మళ్ళీ పూర్వపు విశ్వాసంలోనికి వెళ్దాము అని చెప్పేసి మళ్ళీ వెనకకు వెళ్ళిపోతున్నటువంటి వారు చాలామంది ఉంటారు. మనకి వాపస్ అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నిజంగా ఏదో ఆశించి వస్తే ఆ ఆశ నెరవేరకపోతే అంతే సహజంగా మళ్ళీ వెనకకి వెళ్ళిపోతూ ఉంటారు. అది కాదు మనకు కావాల్సింది. ముందు మూలం అర్థం కావాలి, దేవుడు అర్థం కావాలి, అసలు దేవుడు అంటే ఏంటి అనేటువంటి ఆ కాన్సెప్ట్ అర్థం కావాలి. ఓకే, ఆ ఫౌండేషన్ బలంగా ఉంటే వారి విశ్వాసము బలంగా ఉంటుంది. రైట్. ఈ అబ్రహాముకి దేవుడు అర్థమయ్యాడు. ఓకే, అబ్రహాము మూలంగా శారాకు దేవుడు అర్థమయ్యాడు. గనుక వీరు ఏం చేయగలిగారు అనంటే 25 ఏండ్లు గడుస్తున్నా కూడా 20 వచనం, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని. దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చగలిగేటువంటి సమర్థత ఆయనకు ఉంది. సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన అబ్రహాము బలము నొందెను. నెంబర్ 1 ఏంటి? దేవుడు ఏదైనా ఒక విషయాన్ని వాగ్దానం చేశాడంటే దాన్ని నెరవేర్చగలిగేటువంటి సమర్థుడు దేవుడు అని నమ్మగలిగాడు. దేవుడు కూడా తన మాటలో చెప్తాడు కదా, నేనేదైనా మాట సెలవిచ్చినట్టయితే అది నెరవేరి తీరుతుందే తప్ప వ్యర్థంగా నా మాట వెనకకు రాదు అని అన్నాడు కదా. వ్యర్థంగా నా మాట వెనకకు రాదు, నెరవేరి తీరుతుంది. ఆ మాటను, ఆ విషయాన్ని అబ్రహాం గారు అర్థం చేసుకున్నారు. దేవుడు సమర్థుడు అని నమ్మటం మూలంగా ఆయనకేం జరిగిందట? బలము నొందాడట. బలము నొందటం అంటే సంతానమును కనగలిగేటువంటి శక్తిని పొందుకోవటం. ఆ హార్మోన్లు అంటామా, శుక్రకణాలు అంటామా, ఏ భాష మనం వాడినా కూడా ఆ బలమును పొందుకున్నాడు.
అంటే సాధారణంగా ఆ, ప్రాయంలో ఉన్నప్పుడు ఎలాగనైతే ఉంటారో యవన ప్రాయంలో ఉన్నప్పుడు అలాంటి బలమును 99వ ఏట అబ్రహాము పొందుకున్నాడు. ఎందుకనంటే జస్ట్ ఓన్లీ దేవుడు సమర్థుడు అని నమ్మగలిగాడు. నిజంగా దేవుడు సమర్థుడా అంటే ఎస్, 100%. ఆయన ఏమైనా చేయగలడు. అందును బట్టి అతడు బలము పొందగలిగాడు. ఇక శారాయి విషయానికి వచ్చినట్టయితే హెబ్రీలో రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం, 11వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసినవాడు అంటే దేవుడు. శారాయి ఏమనుకున్నది అంటే వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, సమర్థుడు అని అబ్రహాం అనుకుంటే నమ్మదగినవాడు అని శారాయి అనుకోగలిగింది. నమ్మదగినవాడు అని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఎంత గొప్ప విషయం కదా, ఎంత గ్రేట్ థింగ్ కదా. 90 ఏండ్ల వయస్సులో, ఊడిగిపోయినటువంటి వయస్సులో తిరిగి ఆమె శక్తిని పొందుకున్నది. ఎంత శక్తిని అనంటే గర్భము ధరించగలిగేటువంటి శక్తిని పొందుకున్నది. అంటే మళ్ళీ ఈమెకును హార్మోన్లు, ఆ ఎగ్స్, ఆ రకమైనటువంటి శక్తి ఆమెకు వచ్చింది. అంటే ఇది ఎంత మెరాకిల్గా ఉంటుందంటే ఎండిపోయిన పాత బొంద మరలా ఊట ఊరి నిండుగా కలకలలాడుతున్నటువంటి బావి వలె అవటం. ఎండిపోయిన బావిని, బావి బొందని సహజంగా మనం ఏం ఆలోచిస్తామంటే అదో ఏదో చెత్త బొత్త మట్టి వేసి పూడ్చి చేయాలని ఆలోచిస్తూ ఉంటాం మనం. అంటే కొలాప్స్ అనమాట. పూర్తి చేయాలని ఆలోచించే దశలో అందులో నీటి బుగ్గ ఊపికిందనుకోండి, ఏమండి, పై వరకు నీళ్లు పొంగుతున్నాయనుకోండి, ఎంత ఆశ్చర్యపడతాం మనం, ఎంత సంబరపడిపోతాం. బా, ఎలా జరిగింది ఇది, ఎలా జరిగింది అని చెప్పి ఊరంతా ఆరాధిస్తూ ఉంటారు. అలాగే ఊరంతా ఆశ్చర్యపోయేటువంటి విధంగా 90 ఏండ్ల వయస్సులో సమర్థుడు అని నమ్మినటువంటి అబ్రహాముకి దేవుని కృప వచ్చింది. కనగలిగేటువంటి శక్తి అతనికి ఇచ్చాడు. నమ్మదగిన వాడు అని 89 ఏండ్ల వయస్సులో శారా అభిప్రాయపడింది. అందును బట్టి కనగలిగేటువంటి శక్తిని ఆమె పొందుకున్నది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇలా సంతానం విషయంలోనైతేనేమి, ఇంకా ఇతరత్రమైనటువంటి ప్రతి విషయంలో కూడా, అంటే సహేతుకమైనటువంటి ప్రతి విషయంలో కూడా తిరిగి యేసయ్యను తిరిగి లేపినటువంటి దేవుడు, పునరుత్థానము చెందించగలిగినటువంటి దేవుడు నేను మరణించినా కూడా తిరిగి లేపగలడు అని మనం నమ్మగలిగితే, లేపగలిగేటువంటి సమర్థుడు, లేపుతాడు, ఆ నమ్మకము దేవుని పట్ల నాకు ఉన్నది, ఆయన నమ్మకస్తుడు అని కనుక మనం నమ్మగలిగితే చనిపోయిన వాడు తిరిగి లేవటం ఏంటండి అనుకునేటువంటి, ఆ అసాధ్యము అనుకున్నటువంటి విషయాన్ని సుసాధ్యం చేయగలిగేటువంటి సమర్థుడు దేవుడు. కనుక ప్రియులారా, మీ అందరికీ హానెస్ట్గా నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మీరు దేవుని విడిచిపెట్టకండి, దేవునికి దూరం అవ్వకండి, దేవునితో సంబంధము లేకుండా బ్రతకకండి. కంప్లీట్గా కుటుంబం మీద ఆధారపడో, కంప్లీట్గా సమాజం మీద ఆధారపడో, కంప్లీట్గా వైద్యుల మీద ఆధారపడో, కంప్లీట్గా ప్రభుత్వాల మీద ఆధారపడో, లేదంటే నా శక్తి నా సామర్థ్యమని నీ మీద నువ్వే ఆధారపడో ఉండకండి.
ఎందుకంటే నువ్వెవ్వరి మీద ఆధారపడినా దేవుడు రిబ్బను కట్ చేశాడనుకోండి, అంటే కాంటాక్ట్ కట్ చేశాడనుకోండి, ఏది అవ్వదు. ఏ కుటుంబం, ఏ వైద్యం, ఏ ప్రభుత్వం, ఏ నీ శక్తి, ఏ నీ జ్ఞానం ఎందుకు పనికిరాదు. ఎందుకు పనికిరాదండి? ఏమండి? నరాలు పనిచేయక మంచంలో పడి ఉన్నటువంటి వారిని, పెరాలసిస్తో మంచంలో పడి ఉన్నటువంటి వారిని అడిగితే తెలుస్తుంది అసలు ఏంటి విషయం అనేది. హార్ట్ స్ట్రోక్ వచ్చి గుండె ఆగిపోయినటువంటి ఆ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులను అడిగితే తెలుస్తుంది ఏంటి మ్యాటర్ అనేటువంటిది. డ్రైవింగ్లో ఎక్స్పర్ట్ అనుకున్నటువంటి వ్యక్తి యాక్సిడెంట్లో మరణించాడు అన్నప్పుడు తెలుస్తుంది ఆ కుటుంబ సభ్యులను అడిగినప్పుడు. జూనియర్ ఎన్టీఆర్ యొక్క తండ్రి మంచి డ్రైవర్ అని, మంచి ఎక్స్పర్ట్ డ్రైవర్ అని పేరుగాంచినటువంటి వాడు. బట్ ఏం జరిగింది? సరే, రీజన్స్ ఏంటనేటువంటిది పక్కకు పెడితే అన్నీ మనిషి ఆధీనంలో ఉండవు, దైవాధీనము. అది దైవాధీనము గనుక దేవుణ్ణి మనం చూడగలగాలి, దేవుణ్ణి మనం ఎరగగలగాలి, దేవుణ్ణి మనం నమ్మగలగాలి, దేవుని మీద ఆధారపడగలగాలి, దేవుని కృపను మనం కోరుకోగలగాలి, దేవుని కృపకు ఆశీర్వాదమునకు మనం పాత్రులమై ఇక ఏవైతే సర్వసాధారణంగా జరగాలో, మనం ఏదైతే కోరుకోవటం న్యాయబద్ధమో ఆ రకమైనటువంటి వాటిని కోరుకుంటూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎంత గొప్ప విషయం అండి! సమర్థుడని అతడు నమ్మి శక్తిని పొందుకున్నాడు, నమ్మదగినటువంటి వాడు దేవుడు అని ఈమె నమ్మి శక్తి పొందుకున్నది. ఆ శక్తి పొందుకొని ఆ రకంగా మనం క్లాసుల్లో మనం చదువుతూ ఉంటాం. అలా నమ్ముకున్నటువంటి వారు ఇస్సాకు అనేటువంటి కుమారునికి జన్మను ఇవ్వగలిగారు. ఎంత ఆశ్చర్యం, ఎంత గొప్ప విషయం అంటే ఎవరు? హన్న. పాపం సంతానము లేదు అని చెప్పి ఎంతో బాధపడిందండి. ఆమె ఎంతో బాధపడింది, ఏడ్చింది, రోధించింది, సంవత్సరాల తరబడి నిరీక్షించింది. ఆమె ఏడుపుకి పాపం ఎల్కానా కూడా తట్టుకోలేకపోయాడు. చాలా బాధపడ్డాడు ఆయన, చాలా బాధపడ్డాడు. ఎందుకమ్మా నీకు పిల్లలు లేరని ఎందుకు బాధపడుచున్నావు? నేనున్నాను కదా, 10 మంది పిల్లలకు నేను సమానం కాదా? పిల్లలు ఉంటే అచ్చట ముచ్చట ఆనందం సంతోషం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని నేను నీకు ఇస్తాను కదా అని చెప్పి ఏదో సముదాయించేటువంటి విషయంలో అలా చెప్తూ ఉంటాడు. కానీ ఆమె మాత్రం పట్టు విడవలేదండి, పట్టు విడవక ఇక చివరి ప్రయత్నం అన్నట్టుగా దేవునికి మొక్కుకున్నది. ఏమని మొక్కుకున్నది? జస్ట్ ఓన్లీ సింపుల్గా, అయ్యా నాకు కుమారుని నీవు అనుగ్రహిస్తే ఆ కుమారుని నీకు ప్రతిష్ఠిస్తాను, నేను ఉంచుకోను, ఆ కుమారుని నీకే అప్పగించేస్తాను అని అన్నప్పుడు దేవుడు ఎంత కరిగిపోవాలండి? ఏమంటే దేవుని మనస్సును కరిగించగలిగేటువంటి మనస్సు మనకు ఉండాలి. దేవుని మనస్సును కరిగించగలిగేటువంటి మాటలు మన దగ్గర నుండి దేవునికి వినబడాలి. అలాంటి హృదయం మనలో ఉండాలి. ఆ రకంగా హన్న, నేను దేవుణ్ణి అడిగాను, ఆయన ఇచ్చాడు అన్నట్టుగా చెప్తున్నా. చూడండి ఒకసారి సమూయేలు గ్రంథం మొదటిది, సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనం. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను మనవి చేసితిని,
ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన ఆలకించి స్వీకరించి ఆలకించి ఆ బిడ్డను అంటే ఈ బిడ్డను నాకు అనుగ్రహించెను అని అంటున్నది ఆమె. నేను అడిగాను, ఆయన ఇచ్చాడు అని అంటున్నది. అంటే అంత ఫేర్‌గా ఉంది మ్యాటర్. అంత ఫేర్‌గా ఉంది. అలాగే ఇప్పుడు కూడా, ఇప్పుడు కూడా బలము తగ్గిపోయిందనో, పిల్లలు కలగటం లేదనో, ఆ! లేదంటే ఇంకితరత్రమైనటువంటి కారణాలు ఏమైనా ఉండవచ్చు గాక. ముందు మనం పరిశుద్ధంగా ఉందాం. హృదయశుద్ధి కలిగి ఉందాం. దేవుని మనసును చూరగొందాం. చిత్తశుద్ధితో నిజాయితీగా దేవుణ్ణి అడుగుదాం. దేవుడు తప్పకుండా కరుణ చూపుతాడు. దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ నమ్మకంతో, ఆ నిరీక్షణతో మన జీవితాన్ని కొనసాగించాలి. ప్రయత్నం చేయాలి. దానికి రోల్ మోడల్స్ అబ్రహాము, శారయిలే. రోల్ మోడల్స్ ఎల్కానా, హన్నాలే. రోల్ మోడల్స్ మానోహ, అతని భార్యనే. ఏమండి? రోల్ మోడల్స్ షూనేమీరాలు. ఇలా చాలామంది కనపడతారు మనకి. ఓకే. వీళ్ళందరినీ బలపరిచినటువంటి వాడు, వీళ్ళందరినీ ఆశీర్వదించినటువంటి వాడు దేవుడు. కనుక 100 ఏండ్లకి అబ్రహాము కుమారుణ్ణి ఎలా కనగలిగాడు, 90 ఏండ్లకి శారా కుమారుణ్ణి ఎలా కనగలిగింది అనంటే సింపుల్‌గా ఒకటే. దేవుడు సమర్థుడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు తలంచుకుంటే ఏమైనా చేయగలడు అనేటువంటి నమ్మకంతో అంతే చిత్తశుద్ధి కలిగి దేవుణ్ణి మనం అడగగలగాలి, ప్రార్థించగలగాలి. దేవుడు అనుగ్రహిస్తాడు. గనుక వీరు తిరిగి శక్తి పొందుకొని సహజమైనటువంటి ప్రక్రియలోనే పిల్లలను కన్నారండి. యవ్వన ప్రాయంలో ఇప్పుడు ఎలాగనైతే పిల్లలను కంటున్నారో, ఆ వృద్ధాప్యంలో కూడా యవ్వన ప్రాయపు శక్తిని పొందుకున్నారు వాళ్ళు. యవ్వన ప్రాయపు శక్తిని పొందుకున్నారు. శక్తిని పొందుకొని సహజ ప్రక్రియలోనే పిల్లలను కన్నారు. అంతేగాని ఆర్టిఫిషియల్‌గా దేవుడు అబ్రహామునకు సంతానం ఇవ్వలేదు. ఆర్టిఫిషియల్‌గా ఇవ్వలేదు. అసలు ఇప్పుడు యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారే సహజంగా కనలేకపోతున్నారు. ఆర్టిఫిషియల్‌గా సంతానాన్ని కనాల్సి వస్తుంది. అంటే ఇంజెక్షన్‌లని, రకరకాలైనటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీలని, క్లోనింగ్‌లని ఇలా రకరకాలుగా వెళ్తున్నారు. కానీ దేవుడు మన పట్ల ఉంటే ఏ ఏ కారణాలు ఏమైనా కావచ్చు, అవరోధాలు ఏమైనా కావచ్చు, అవి తొలగిపోయి సహజమైనటువంటి ప్రక్రియలో సంతానాన్ని కలగడానికి అవకాశము ఉంటుంది. రైట్. ఇప్పుడు ఇక్కడ ఇప్పటి వ్యక్తులను గురించి నేను అంతగా మాట్లాడదలుచుకోలేదు కానీ, ఎందుకంటే ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఈ వ్యక్తులను గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక అబ్రహాము, ఒక శారాయి ఎలా పిల్లలను ఆ వయస్సులో కనగలిగారు అనంటే, ఇదిగో రీజన్ ఇది. నెంబర్ 1, అబ్రహాం ఏమని నమ్మాడు? దేవుడు సమర్థుడు అని నమ్మాడు. శారాయి ఏం నమ్మింది? దేవుడు నమ్మకస్తుడు అని నమ్మింది. తద్మూలంగా దేవుడు వారిని ఆశీర్వదించాడు, వారిని బలపరిచాడు, సంతానాన్ని అనుగ్రహించాడు. ఏ గర్భమైతే ఊడిగిపోయింది అని భావించారో ఆ గర్భమే బలపడింది. దేవుడు నశించిన దానిని తిరిగి జీవింపచేయగలడు. బలహీనమైనటువంటి దాన్ని బలపరచగలడు. వంకరగా ఉన్నటువంటి దాన్ని చక్క చేయగలడు. మూసుకుపోయినటువంటి దాన్ని తెరవగలడు. ఇలా మనం ఎన్ని ఆలోచించినా కూడా అవన్నీ దేవుడు చేయగలడు. దేవుడు చేయగలడు.
దేవుడు చెయ్యగలడు. అంతే. మన మైండ్‌లో ఒకటే ఉండాలి. దేవుడు చెయ్యగలడు. కాకపోతే మన మొర దేవుడు వినాలంటే ఆ అర్హత మనకుండాలి. దైవ చిత్తానుసారమైన ప్రార్థన మనలో ఉండాలి. ఆయన పాపుల మనవిని ఆలకించడు, నీతిమంతుల మనవి మాత్రమే ఆలకిస్తాడు అనేటువంటి విషయాన్ని బట్టి మనము అలాంటి నీతిమంతులముగా ఉండాలి, పరిశుద్ధులముగా ఉండాలి. అలా ఉండి గర్భమనే కాదు మిగిలినటువంటి విషయాల్లో కూడా అలాగున మనం ప్రార్థన చేసి ఆ సమయానికి ఏదైతే అవసరమో దాన్ని పొందుకోగలిగేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఓకేనా? మీరు కూడా దేవుని పట్ల మంచి విశ్వాసం కలిగి ఉండండి. ఆయన సమర్థుడు, ఆయన నమ్మదగినటువంటి వాడు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం మా పరమ తండ్రి. మీ మాటలను మాకు అనుగ్రహించినందులకి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజంగా అబ్రహాము షారాయి విషయంలో మీరు చేసినటువంటి కార్యము చాలా గొప్పది తండ్రి. మీ కృప, కేవలం మీ కృప ఆ కార్యము చేసింది తండ్రి. మరి ఈరోజు సంతానము లేనటువంటి మీ పిల్లలకి అయ్యా, వారి యథార్థమైనటువంటి హృదయంతో మిమ్మల్ని అడిగినప్పుడు దయచేసి వారికి మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం. వారికి సంతానమును దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. ఇక మిగిలినటువంటి అనేకమైనటువంటి విషయాలలో కూడా అయ్యా, మాకు ఏదైతే తప్పనిసరిగా అవసరమై ఉంటున్నదో వాటన్నిటినీ మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీరు సమర్థులు, మీరు నమ్మదగినటువంటి వారు. అందుకే మేము మిమ్మల్ని ఆనుకుంటున్నాం, మీ మీద భారం వేసుకుంటున్నాం, మీ శరణు కోరుచున్నాం అయ్యా. మమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ మాటలు విన్నటువంటి మీ పిల్లలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు మీ జ్ఞాపకాలలో ఉంచుకోమని వేడుకుంటున్నాం. ఈ దినపు పనులలో, ప్రయాణాలలో మా అందరికీ తోడయుండుమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, యేసు ప్రభుల వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయం ఈ మాటలు విన్నటువంటి మనందరికీ దేవుడు నమ్మదగినటువంటి వాడు, సమర్థుడు అని ఎరిగి దేవుణ్ణి అడిగి పొందుకోవాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ